మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల మన ఆర్థిక పరిస్థితి అనేది దెబ్బతింటుంది. అయితే స్త్రీ పురుషులు ఎవరైనా సరే కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదు. వాటిలో ముఖ్యంగా వచ్చేసి ఇంట్లో దివ్య ఖురాన్ అనేది పారాయణం చేయకపోతే ఆర్థిక ఇబ్బందులు అనేవి తప్పకుండా వస్తాయి. ప్రతిరోజు కూడా మనం దివ్య ఖురాన్ని పఠించాలి. అలాగే 5 పూటల నమాజ్ను ఆచరిస్తూ ఉండాలి. దువాలను పఠిస్తూ ఉండాలి. ఇంకొక విషయం ఏమిటంటే స్త్రీ అయినా పురుషులైనా అవాంఛిత రోమాలు అనేవి 40 రోజులకు మించి ఉంచకూడదు. అలా చేయడం వల్ల కూడా ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. ఇంకా అలాగే జనాబత్ హాలత్లో ఉన్న పురుషులు గుసులు అనేది చేయకుండా వారు తల వెంట్రుకలను అంటే కటింగ్ చేయించుకోవడం లాంటి పనులు చేయకూడదు. అలాగే స్త్రీలు స్నానం చేసేటప్పుడు నిలబడి స్నానం చేయడం, దుస్తులు ధరించేటప్పుడు నిలబడి దుస్తులు ధరించడం కూడా మంచిది కాదు. అలాగే మనసులో అసభ్యమైన ఆలోచనలు తీసుకురావడం కూడా మంచిది కాదు. ఇంకా రాత్రిపూట నీటి పాత్రలు, ఆహార పదార్థాలు ప్రతి వస్తువును మూసి ఉంచాలి.